శ్రీ సద్గురుభ్యో నమః. అచల సాంప్రదాయ సాధకులకు ఒక వినమ్ర విజ్ఞప్తి. చాలామంది శివరామ దీక్షితుల వారి సిద్ధాంతాన్ని లేదా అచల సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అయితే కేవలం గ్రంథాన్ని చదవడం, పారాయణం చేయడం, సేవ చేయడం లేదా ఇతరులు చేస్తున్నారని మనము చేయడం మాత్రమే పరమార్థ సాధనం కాదు. ఆ గ్రంథంలోని ప్రతి ఒక్క శ్లోకానికి భావార్థము, విశ్లేషణ, ఆత్మవిచారణ అనేది చేయాలి. ప్రతి ఒక్క శ్లోకము మన జీవితానికి ఏమి బోధిస్తుందో, అది ఆత్మజ్ఞానాన్ని ఎలా తొలగిస్తుంది, ఏ విధమైన సాధనను సూచిస్తుంది అనే విషయాలను లోతుగా గ్రహించాలి. ఆత్మవిచారణ ద్వారా మన సాధన సరైన దారిలో ఉందా, ఇంకా ఏమి చేయాలి, జన్మరాహిత్య స్థితిని పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలి అనే స్పష్టత మనకు కలుగుతుంది. కాబట్టి గుడ్డిగా అనుసరించడం కాదు, తెలుసుకొని అనుసరించడం వల్ల, తెలుసుకొని ఆచరించడం వల్ల మన సాంప్రదాయం యొక్క నిజమైన లక్షణం, శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి. అనుష్ఠానం వెనుక ఉన్న తాత్పర్యాన్ని గ్రహించాలి. గురువులు బోధించిన అంతరార్థాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. చదవడం కన్నా అర్థం చేసుకోవడం గొప్పది. అర్థం చేసుకోవడం కన్నా ఆచరించడం గొప్పది. ఆచరణ ద్వారానే ఆత్మజ్ఞానం అనేది వికసిస్తుంది. సద్గురు మహారాజుకు జై.